వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు శక్తివంతమైన బాంబులు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా 2000 MK-84 అవును MK-84లు 2000 బాంబులను ఇజ్రాయెల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ అస్తోద్ ఎయిర్పోర్టుకు అమెరికా బాంబులు చేరుకున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు హమాస్పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. హమాస్పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు కనుక ప్రకటిస్తే అక్కడ ప్రకంపనలు రేగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్కు ఈ నేపథ్యంలోని కృతజ్ఞతలు తెలుపుతూ మసూద్ ట్వీట్ చేసిన సందర్భం. బందీలను విడుదల చేయాలని హమాస్కు ట్రంప్ డెడ్లైన్ విధించాడు. శనివారంతోనే ఆ డెడ్లైన్ ముగిసింది. హమాస్పై యుద్ధానికి సర్వసన్నద్ధమవుతోంది అమెరికా, ఇజ్రాయెల్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. మొసాద్కి సంబంధించి ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే నౌ దట్ ద బాంబ్స్ బైడెన్ విత్ హెల్డ్ అండ్ ట్రంప్ రిలీజ్డ్ హ్యావ్ అరైవ్డ్ టు ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్. Trump is also expected to release 132 D9 అంటూ కూడా ఐ థింక్ క్యాటర్కి సంబంధించి వాటికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. మొసాద్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అంశం కింద చెప్పుకోవాలి. ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్. ఎందుకంటే మొసాద్ ఆపరేషన్లోకి దిగిందంటే అక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయో మనకు తెలుసు. మొసాద్కి సంబంధించి రంగంలోకి దిగిందంటే కనుక ఎక్కడ ఏ ఇరకలో ఉన్నా సరే, ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వెతికి వెంటాడి పట్టుకొని హతమార్చిన సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే నిన్న ట్రంప్ మాట్లాడిన సందర్భం ఐ రిక్వెస్ట్ ఒకవేళ బయట ఉంటే కనుక ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. బైడెన్ ఇన్ఫ్యాక్ట్ నిన్న ట్రంప్ మాట్లాడుతూ డెడ్లైన్కి సంబంధించి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. లాస్ట్ వార్నింగ్ తర్వాత ఏదైనా జరగచ్చు అని చెప్పడం ఎంత ప్రకంపనలు రేగిందో మనం చూసాం. ఆ ప్రకంపనలకు సంబంధించి ఇప్పుడు ఆ పరిణామాలు ఉత్పన్నం కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మీరు చూస్తే మొసాద్కి సంబంధించి సాధారణంగా మొసాద్ ఎప్పుడు డైరెక్ట్గా రియాక్ట్ అయిన సందర్భాన్ని ఎక్కడ మనం చూడాం. కానీ ఇక్కడ ఇస్మాయిల్ హనియాకి సంబంధించి దాంతోపాటు యహ్యా సిన్వర్కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇక్కడ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మొసాద్, ఎందుకంటే అక్కడ మొసాద్కి సంబంధించి చాలా కీలకమైన విభాగాలు దాంట్లో ఉంటూ ఉంటాయి. దాంట్లో జోమెట్ ఉంటుంది, కెసారియా, కెషెత్, మెత్సాదా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మొసాద్కి సంబంధించి 4 విభాగాలు దీంట్లో పనిచేయడం జరుగుతుంది. ఆ 4 విభాగాలకు కూడా జోమెట్లో ఇన్ఫ్యాక్ట్ మొసాద్లో అతి పెద్ద విభాగం. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొసాద్కి సంబంధించి ఎందుకంటే ట్వీట్ చేసింది కాబట్టి ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారుతుంది. కాబట్టి ఏ వింగ్ ఆపరేషన్లోకి దిగే అవకాశం ఉంటుంది, ఏం జరగచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నిన్న డెడ్లైన్ విధించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. What's going to happen tomorrow at 12 o'clock? It was up to me. I'd take a very hard stance. I can't tell you what Israel's going to do. But I watched the last people come out, and I looked at a before and an after picture. One guy was a big, strong, healthy guy. You could say he was a little bit overweight. He's not overweight anymore. He looks like he just came out of the Holocaust. It looks like a Holocaust picture. I've looked at him for a long time. And they've been treated very badly. The young lady came out last week, her hand was blown off. I mean, literally, her hand was trying to stop a bullet that was headed for her face. She put up her hand, she goes like this and wiped out her fingers and a lot of her hand. Now, I would take a different stance, but it depends. Look, it depends what Bibi's going to do. It depends what Israel's going to do. But and now I understand they've totally changed. Hamas has totally changed. They want to release hostages now again. But you have to see, this started by them saying, we're not going to release the hostages as we said we were. I said, good. You have till 12 o'clock on Saturday, which is tomorrow at 12 o'clock to do it. And we didn't hear anything. Then all of a sudden, 2 days ago, they said, no, we've decided we're going to release the hostages. So, but I actually think they should release all of the hostages. Remember, they're probably as bad as they looked. I mean, I don't like to say that, but they look real bad 4 days ago, 5 days ago when I saw them. And the young ladies that came out were treated really badly. You don't know what happened, but I do. They were treated really badly. But as bad as they look, the ones that follow.
రైట్ నైట్ ఇన్ఫ్యాక్ట్ కొద్ది గంటల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా అంటూ కూడా. ఎందుకంటే నేనేం చేస్తాను అనే అంశానికి సంబంధించి నేను చెప్పను, ఏం జరుగుతుందో మీరే చూడండి అంటూ చెప్పడం మొసాద్కి సంబంధించి. ఎందుకంటే మొసాద్ని రంగంలోకి దించాడా ట్రంప్ అనే మాట వినిపిస్తోంది. ఇంకొక మాట ఇక్కడ వినిపిస్తోంది ఏంటంటే కనుక ఇప్పటికే ఇటు అమెరికాకు సంబంధించి కీలకమైన నేతలతో బెంజమిన్ నెతన్యాహు భేటీ అయ్యాడు అనేది ఇక్కడ కీలకంగా జరుగుతున్న అంశానికి సంబంధించి డిస్కషన్. ఆ డిస్కషన్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెతన్యాహు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో భేటీ అవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. జెరూసలంలో భేటీ అయ్యాడు. మరి ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా ఒక జాయింట్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఒకవేళ జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే కనుక ఆర్టీవీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు యుఎస్ స్టేట్ ఆఫ్ హోమ్కి సంబంధించి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్షణ శాఖ కింద చెప్పుకోవాలి. అటువంటిది రక్షణ శాఖ అలాగే బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ కూర్చొని భేటీ అయ్యారు. ఇప్పుడు ఇది చాలా కీలకమైన అంశం. దాంతోపాటు మొసాద్ పక్క ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. నౌ దట్స్ ద బాంబ్స్ బిడెన్ విత్హెల్డ్ అండ్ ట్రంప్ రిలీజ్డ్ హ్యావ్ అరైవ్డ్ టు ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ అని చెబుతూని దాంతోపాటు ట్రంప్కి సంబంధించి ఇంకొక అంశాన్ని అక్కడ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. మొసాద్కి సంబంధించి ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సాధారణంగా మొసాద్ ఎప్పుడూ రంగంలోకి నేరుగా దిగిన సందర్భం, అంటే నేరుగా ట్వీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఈ పరిణామాలకు సంబంధించి, ఎందుకంటే చాలా వేగంగా మారుతున్నాయి పరిణామాలు. ఓ పక్క అక్కడ యుఎస్కి సంబంధించి యుఎస్ స్టేట్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యవహారానికి ఇటు బెంజమిన్ నెతన్యాహు కూడా భేటీకి హాజరు కూడా. అంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సంబంధించి రుబియోతో ఇటు బెంజమిన్ నెతన్యాహు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క మొసాద్కి సంబంధించి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇంకొక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ కీలకమైన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకవేళ నేరుగా రంగంలోకి దిగబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇటు మొసాద్కి సంబంధించి పిక్చర్ని రిలీజ్ చేసింది బెంజమిన్ నెతన్యాహు. ఇటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి ఇమేజ్ రిలీజ్ చేసింది మొసాద్కి సంబంధించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలాగే యుఎస్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ రుబియో వీళ్ళిద్దరూ కూడా భేటీకి సంబంధించి పిక్చర్ని రిలీజ్ చేసింది. మరి కాసేపట్లో వీళ్ళిద్దరూ కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రంగంలోకి దిగబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఇక్కడ ఏం చెబుతోందంటే కనుక యూరోపియన్ కంట్రీకి సంబంధించి కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. సో అంతకన్నా ముందు కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. మొసాద్ ఏముంటుందంటే ఇక్కడ ట్రంప్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ 132 D9 క్యాటర్పిల్లర్ బుల్డోజర్స్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. క్యాటర్పిల్లర్ బుల్డోజర్స్ని కూడా రంగంలోకి దించబోతున్నాడంటూ మొసాద్ చెబుతోంది. దాంతోపాటు దెర్ ఈస్ నో official second phase. Many items from the deal has been removed. The next phase will be discussed directly with the United States. Yes, RTV screen మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మనం ముందు నుంచే చెప్తూ వస్తున్నాం. ఆర్టీవీ ఇటు తెలుగు ప్రజల దృష్టికి, తెలుగు ప్రజలకు సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ప్రతి అంశాన్ని, ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరు చూడొచ్చు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అలాగే యుఎస్కి సంబంధించి అమెరికాకు సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలకమైన వ్యక్తి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియోతో ఆయన భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నిన్న ట్రంప్ చెప్పిన తర్వాత ఈరోజు ఏం జరగబోతోంది. ఈరోజు ఇటు ఇప్పటికే మొబైల్ హోమ్స్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఒకటే చెప్తున్న పరిస్థితి మొదటి నుంచి కూడా, నేను డెడ్లైన్ విధిస్తున్నానంటూ చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ అంటే ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అంటూ చెప్తున్న సిచ్యువేషన్ గాజా అథారిటీస్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా